పోనీ సాక్ష్యంలో ఎక్కడైనా ప్రభు గురు హైలైట్ అవుతాడంటే ప్రభు హైలైటెడ్, ఆయన డిమోట్ అవుతాడు, అయ్యగారు ప్రమోట్ అవుతాడు. అయ్యగారు ఈ మధ్య కొంతమందికి సాక్ష్యం చెప్తే సరిపోట్లా, అందుకని పక్కన ఇంకొక అయ్యగారి భార్య గారు అమ్మగారు నించుంటున్నారు. నుంచొని చెప్పు, తర్వాత ఏమైంది చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు అని చెప్పిస్తున్నారు అనమాట, సిగ్గు కూడా లేకుండా. డిమోషన్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నిన్ను, నీ పరిచర్యను, నీ చర్చిని నువ్వు ప్రమోట్ చేసుకుంటావో యు ఆర్ డిమోటింగ్. నమ్మకం ఎవరి మీద లేదు? దేవుని మీద కాదు. ఎవరి దగ్గర ఉంది? మధ్యవర్తి మీద ఉంది. అది సమస్య. రక్షింపబడిన వాడు యేసుతో సంబంధంలో ఉంటాడు. రక్షింపబడిన వాడు, పిలువబడిన వాడు ప్రతి దినము పరిశుద్ధతలో ఎదుగుతాడు, ప్రతి దినము పరిపక్వతకు వెళ్తాడు, ప్రతి దినము యేసు స్వరూపంలోకి మార్చబడుతూ ఉంటాడు. దీన్ని ఏమంటారంటే రూపాంతరము చెందుట అంటారు. దేవుని వాక్యంలో చక్కగా రాశారు. మెటమార్ఫసిస్ అని పిలుస్తారు దీన్ని, రూపాంతరము చెందుట.